దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. 20వ వాక్యాన్ని చదువుతారా అండి? బైబిల్ తెరచిన వారు స్పష్టంగా చదవాలి, ప్రశాంతంగా చదవాలి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుచున్న వాటికన్నిటికంటేను, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. భలే చెప్పారండి, చక్కగా. దైవజనుడైన పౌలు గారు ఏమంటారు? దానికి దైవజనుడు చెబుతున్న మాట ఏంటంటే, ఓ సంఘానికి, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి, సంఘములో దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు సంఘములో దేవదేవునికి సదాకాలం మహిమ కలుగుతుంది అంటే, ఎప్పుడు సంఘంలో మహిమ కలుగుతుంది అంటే, ఆయన అంటాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము. తలపైగా తాలకించండి, జాగ్రత్తగా మీకు అర్థమయ్యేట్టుగా చెబుతాను. ఏమంటారు పెద్ద ఆయన అంటే, మనలో, ఆ పదం చూడండి స్టార్టింగ్లోనే, 20వ వచనం స్టార్టింగ్లోనే. మీరు ఒకసారి వింటే మీ జీవితకాలం అట్లా గుర్తుపెట్టుకోవాలి వాక్య భాగాలని, అవి చాలా మధురమైన విషయాలు కనుక. మనలో కార్యసాధకమైన ఎవరి శక్తి? తన శక్తి చొప్పున. వింటున్నారా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంటే మనలో ఏముందండి పాస్టర్ గారు? మనలో ఏముందండి అంటే, కార్యసాధకమైన తన శక్తి మనలో ఉందట. ఈ రోజున ఈ మాట ఎప్పుడైనా గమనించారా? ఈ మాట ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని శక్తి మనలో ఉండడం ఏంటి? అది కూడా ఎలాంటి శక్తి అంటే కార్యసాధకమైన శక్తి. ఏ శక్తి అంటే? కార్యసాధకం అంటే కార్యాన్ని జరిగించే శక్తి, కార్యాన్ని చేసేసే శక్తి. మనం ఏ కార్యమైతే అనుకుంటామో, ఏ కార్యక్రమాన్నైతే ఆలోచిస్తామో, ఏ మేలు గురించి అయితే ఊహించుకుంటూ తలంచుకుంటూ ఉంటామో, ఏ ఆశీర్వాదాన్ని గురించి ఆశపడతామో, ఆ కార్యం జరిగించే శక్తి దేవునిలో కాదు, దేవునిలో కాదటండి. ఎవరిలో ఉందట? మనలోనే ఉందా? అవునవును. భలే భలే మాట కాదండి పెద్ద ఆయన చెప్పేది. నిజానికి కార్యాలు జరిగించే శక్తి దేవదేవునిది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన శక్తి మహోన్నతుడైన ఆ దేవునిది. సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయనే. కాకపోతే కార్యసాధకమైన శక్తిని మనలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో పెట్టేశాడు ఆయన. నీలోనే ఉందా? నీలోనే ఉంది. అదే అందుకే అంటాడు ఆయన, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఈ రోజున విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన వారు, పెద్దలైన వారు ఈ రోజున గమనించుకోవలసిన విషయం ఏమిటంటే, కార్యసాధకమైన కార్యాన్ని సాధించుకునే, కార్యాన్ని గెలుచుకునే, ఒక మేలు పొందుకునే, ఒక ఆశీర్వాదాన్ని అందుకునే, ఈ రోజున కార్యాన్ని సాధించుకునే శక్తిని దేవుడు మనకిచ్చాడా? ఇచ్చాడండి. మనలో ఉందా? ఉందండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడగాలి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, కార్యాన్ని సాధించుకునే శక్తి ఎవరిలో ఉందండి పాస్టర్ గారు? కార్యాన్ని సాధించుకునే శక్తి ఎక్కడుందండి? కార్యాన్ని సాధించుకునే ఆ ధైర్యం, కార్యాన్ని సాధించుకునే ఆ అనుభవం ఎక్కడుందండి బాబు అంటే, పెద్ద ఆయన అంటాడు, మనలో. ఎక్కడ? మనలోనే, నాలోనే, మీలోనే ఉందండి. ఏంటండి దాని పేరేంటండి పాస్టర్ గారు అంటే, మీకు బాగా అర్థమయ్యేది చెబుతాను. దాని పేరేంటండి అంటే, మనలో కార్యసాధకమైన కార్యాన్ని సాధించుకునే తన శక్తి చొప్పున మనం ఏది అడుగుతామో, ఏది ఊహిస్తామో అతన్నిటికంటే కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవదేవుడు ఆయన. అందుకనే సంఘములో సదాకాలము ఆయనకేం కలగాలి? మహిమ కలగాలి.
మహిమ కలగాలి. కార్యసాధకమైన శక్తి ఏంటండి పాస్టర్ గారు అంటే, మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా మీకు అర్థం కావాలంటే చెప్పేస్తాను. విశ్వాసము. ఆమేన్. ఏంటండి అదేంటండి, దాని పేరేంటి? విశ్వాసము. మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే ఇప్పుడు మనలో ఏముండాలి, ఏమనుగ్రహిస్తున్నాడు ఆయన, ఏది ఉండాలని చెబుతున్నాడు, ఏది కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఏ కార్యం జరగాలి అన్నా, ఏ మేలు జరగాలి అన్నా, ఏ ఆశీర్వాదం నీకు దొరకాలి అన్నా, నీ వ్యక్తిగత జీవితంలో నీలో ఒక కార్యసాధకమైన శక్తిని నువ్వు కలిగి ఉండాలి. దాని పేరే విశ్వాసము. ఆమేన్. విశ్వాసం అనేది నీలో ఉన్నప్పుడు నీవు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? అత్యధికమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. అత్యధికమైన కార్యాలు చేస్తాడు. నువ్వు అడగాలే కానీ అడిగేదానికంటే, నువ్వు ఊహించుకోవాలే కానీ ఊహించే వాటికంటే ఆయన ఏం చేస్తాడు అంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. అంటే దినాన మనకు కావాల్సింది ఏంటండి? మీరు నేను కలిగి ఉండాల్సింది, ఈ మాటలు ఆలకించేవారు కలిగి ఉండాల్సింది ఏంటండి బాబు అంటే, కార్యసాధకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కార్యాన్ని సాధించుకోవాలి అంటే, ఓ మేలు పొందుకోవాలి అంటే, ఈరోజు నా జీవితం బాగుపడాలి అంటే, పరిస్థితులు దీవెనకరంగా ఈరోజున మారిపోవాలి అంటే నీకు కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసము కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ రోజున యేసు ప్రభు వారు వస్తారు. వస్తే ఈమె యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభువుకి ఎదురుగా ఆయన పరిగెత్తుకొచ్చి, అయ్యా ఇలా జరిగిపోయింది, నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదు, ఏదో ఏదో ఎలా అయిపోయింది అయ్యా, ఇట్లా అయిపోయింది అయ్యా అని చాలా వేదన పడుతూ బాధపడిపోతుంటుంది ఆ తల్లి. ఈలోపు ఆయన అంటాడు నువ్వు ఏమన్నాడండి ఆయన ఏమంటాడు? నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు. ఎవరండి? చనిపోయేవాడు కాదు, నువ్వు ఉంటే, నువ్వు లేడు కనుక చనిపోయాడు. అట్లా బాధపడుతూ ఉంటుందండి ఆమె. బాధపడుతుంటే ఆయన అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు. నమ్మితే. ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితాల్లో చాలామంది గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసం లేదా పాస్టర్ గారు మాకంటే ఉందో లేదో మీకు తెలియాలా? ఉందో లేదు. ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితంలో కార్యసాధకమైన తన శక్తిని మనం కలిగి ఉంటే, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆ నిరీక్షణను కలిగి ఉంటే, ఏ కార్యమైనా సరే కార్యసాధకమైన ఆయన శక్తి, ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే మన గుండెల నిండా నింపుకుంటామో, మన మాటల్లో నింపుకుంటామో, మన ప్రవర్తనలో నింపుకుంటామో, మన వ్యక్తిగత అనుభవాల్లో ఆ విశ్వాసాన్ని, కార్యసాధకమైన తన శక్తిని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో, అడిగే వాటికన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలే చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనా కూటమి ఏర్పాటు చేశాం ఇక్కడ కర్ణాటకలో. వీధి కూటం అండి. వీళ్ళని కాడి నుంచి వీధి కూటాలు పెడతానే ఉన్నాం. ఎక్కడ ఆపలే. బ్యానర్ రాయిపించాం, బ్యానర్ క్లాత్ కొని, బ్యాటరీ కొన్నాం. ఇది వీధి కూటాలకు పోవడానికి, అనౌన్స్మెంట్ చేయడానికి అన్నీ సమకూర్చాం. లైట్లు, వైర్లు. అంతకుముందు సంఘంలో తప్ప కనీసం సైకిల్ కూడా లేదు. అప్పటికి 9 సంవత్సరాలు అయింది పరిచర్య ప్రారంభించాట అక్కడ సంస్థ. హోసన్నా మినిస్ట్రీ గురించి చెప్తున్నాను. సైకిల్ కూడా లేదు. వెళ్ళిన తర్వాత సైకిల్ కొన్నాం, బండి కొన్నాం, కీబోర్డ్ కొన్నాం, సామాన్లు కొన్నాం, బయటికి వెళ్ళడానికి అన్నీ ఏర్పాటు చేస్తాం. రోజు 170 రూపాయలు రిక్షా, ఇది ఆటోకి, దగ్గర కోటాలకి ప్రతిరోజు వచ్చేయడం, ఆయన సామాన్లు దింపేసి వెళ్ళిపోవడం, మరలా వచ్చి సామాన్లు తీసుకెళ్ళడం, 170 రూపాయలు తీసుకోవడం. అట్లా మాట్లాడి పెట్టేసామండి. వీధి కోటాలు పోయాం, అందరూ రెడీ అయిపోయాం, వెళ్ళిపోతున్నాం. కూటం ప్రారంభించేసాం. 6 గంటలకే కూటం ప్రారంభించాం. అంతా ఫారెస్ట్ కదండి. లోపుగా మన విశ్వాసం ఒక ఆయన గొడుగు పట్టుకుని వచ్చాడు. వాతావరణం బాగానే ఉంది, కూటం పెట్టేశాం. ఇప్పుడు ఈయన గొడుగు పట్టుకొచ్చాడు, పెద్ద ఆయన. ఇప్పుడు కొంతమందికి విశ్వాసం ఎలా ఉంటుందంటే, ప్రార్థన జరగాల, మంచిగానే జరగాల, ఏమో ఒకవేళ వర్షం వస్తే ఎట్లా అండి? ఈరోజు చాలామంది విశ్వాసం ఇలానే ఉంటుందా? మాటల్లో విశ్వాసం, ప్రవర్తనలో విశ్వాసం, నీ క్రియలలో విశ్వాసం. ఇంచుమించుగా విశ్వాసం అనేది ఒక మాటలోనే కాదు, అన్ని కోణాల్లో నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనా కూటం పెడదామండి, సువార్త ప్రకటించుదామండి. వర్షం వస్తే గొడుగు ఉంటుంది, అది కూడా ఉండాలండి. విశ్వాసం చూడండి. అప్పుడు అర్థమైంది, ఇలాంటి వాళ్ళు ఒకరుంటే
ఏమొస్తుంది చెప్పండి? ఇంకో కొంతమందికి అవిశ్వాసం వస్తుంది. వర్షం ఎలాగ వస్తుందండి? అలాంటి వాడు ఉంటే వర్షం ఎందుకు రాదు? ఇంకో 10 మందికి అవిశ్వాసం వస్తుందండి ఇలాంటి వాళ్ళు ఉంటే. ప్రియ దేవుని ప్రజలారా, మాటలలోనే కాదు మన చేతల్లో కూడా విశ్వాసం దేవుడు చూస్తాడండి. మన చేతల్లో కూడా ప్రియ దేవుని ప్రజలారా, లేఖన భాగాల్లో చూస్తే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు చేస్తాడు. అందుకని సంఘములో ఆయనకి సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ వ్యక్తిగత జీవితాల్లో ఏ కార్యం జరగాలి అనుకుంటున్నారు? ఏ మేలు జరగాలి అనుకుంటున్నారు? ఏ శాపం రద్దయిపోవాలి అనుకుంటున్నారు? మీ గుండె లోతుల్లో ఉన్నటువంటి ప్రతి కోరిక, ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు గనక ఆ విషయాల్లో మీరు కార్యాలు పొందుకోవాలి అంటే ఆ కార్య సాధకమైన శక్తి ఎక్కడో ఎవరి మాటల్లోనో ఉందనుకుంటే పొరపాటే. ఎవరి దగ్గర ఉందంటే పొరపాటే. ఎక్కడో లేదు, అది నీలోనే ఉంది. దాని పేరే సంపూర్ణమైన విశ్వాసము. ఆమేన్. నీ దగ్గరే ఉంది ఆ సంపూర్ణమైన కార్యసాధకమైన తన శక్తి. నీలోనే, మనలోనే ఉంది. ఆ శక్తిని కలిగి మనం అడిగితే, ఆ విశ్వాసంతో మనం ఊహించుకుంటే, ఆ విశ్వాసంతో మనం నిరీక్షించుకుంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఓ పెద్ద ఆయన గురించి మీకు తెలియపరిచి ముగించేస్తాను. ఓసారి తన రాజ్యంలో ఉన్న యోధులందరినీ లెక్క పెట్టాడండి. యోధులందరినీ లెక్క పెట్టాడు. సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 3 లక్షల మంది ఉన్నారు. అసలు లెక్క పెట్టడం ఎందుకండి? కొంతమందికి అదో జబ్బు అండి. హల్లెలూయా. లెక్క పెడుతుంటారు, మాటికి తీసి లెక్క పెట్టుకుంటుంటారు. మరి ఏంటో పెరుగుతాయి అనుకుంటారు, తరుగుతాయి అనుకుంటారు. కొంతమందికి అదో రకం జబ్బు అండి. మాటికి లెక్క పెడుతుంటారు. మరలా తగ్గినాయి అనుకోండి, ఇంకా ఆలోచనలు పడతారు. ఆలోచించేస్తారు. బాగా ఆలోచించేసి, ఏం తీసేవనువా అని ఆవిని, తీసేవా నువ్వు అతన్ని, ఓ అమ్మ ఏం జరుగుతాయి నీళ్ళల్లో మనం చూడండి. అప్పుడే మనకేమో రికార్డింగ్ పెట్టి ఉంటే ఏమైనా అర్థమైతే మనకేం అర్థమైస్తావు అండి. మాటికి లెక్క పెడుతుంటారండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మంది యోధులు ఉన్నారండి ఈ రాజుగారికి. ఇప్పుడు ఈయన యుద్ధానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అక్కర్లేదా? ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మంది ఉన్నారు. ఏం ఆలోచించక్కర్లేదండి. ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ రాజుగారు ఎందుకో ఆలోచించి 200 మణుగుల వెండి పంపించి కొంతమందిని కూలికి పెట్టుకున్నాడండి. ఎట్లా పెట్టుకున్నాడు? కూలికి. అంటే టెంపరీ జాబ్ అనమాట, టెంపరీ వర్క్ అనమాట అండి. ఆ యుద్ధం చేసేటప్పుడు వీళ్ళు వచ్చి ఈ రాజుగారికి సాయం చేసి వెళ్ళిపోతారు. ఆ యుద్ధంలో టెంపరీగా కొంతమందిని అలాట్ చేసుకున్నాడు సైన్యంలోనికి. ఎంతమంది ఈయన సైన్యం అంటే 3 లక్షల మంది సైన్యం ఉన్నారు. విస్తారమైన మంచి సైన్యం ఉన్నారు. అది కూడా మామూలు వ్యక్తులు కాదటండి. బైబిల్లో రాయబడింది యోధులు అని. కాళ్ళు వంకర, చేతులు వంకర, కళ్ళు దూరం చూపు కనబడదు, దగ్గర చూపు కనబడదు. ఏంటండి, దూరం మాట వినబడవు, గట్టిగా మాట్లాడుతాను కానీ అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు కాదు. సైన్యం అంటే మామూలుగా ఉంటుందండి. సైన్యం అంటే ఎన్ని టెస్టులు ఉంటాయండి? ఊరికి చిన్న జాబుకే రకరకాల టెస్టులు పెడతారు. సైన్యంలో చేరాలంటే ఎన్ని టెస్టులు ఉంటాయి? అలాంటి యోధులందరూ 3 లక్షల మంది ఉన్నారు పెద్ద ఆయన దగ్గర. కానీ ఈయనకి ఏం ఆలోచన వచ్చిందంటే ఇంకా ఉండాలా అని 200 మణుగుల వెండిని వాళ్ళకిచ్చి కూలికి పెట్టుకున్నాడండి. పెట్టుకుని ఇప్పుడు సైన్యం అంతా సిద్ధం చేసుకుంటాడు యుద్ధానికి. ప్రియ దేవుని ప్రజలను బాగా గమనిస్తే ఈ లోపుగా ఒక దైవజనుడు వచ్చాడు అక్కడికి. దైవజనుడు వచ్చి, అయ్యా మీరు చేసిన పని ఏంటి రాజుగారు? మీరు చేసిన పని ఏంటి? ఏముందండి, మన దగ్గర ఉన్నారు, ఇంకా ఉంటే బాగుంటుందని 200 మణుగులు వెండిచ్చి నేను కూలికి పెట్టుకున్నాను అంట. అసలు బైబిల్లో మనం చూస్తే గుర్రములు, రథములు మనకు అక్కరకి రావు అని బైబిల్లో రాయబడని మనం చూసామండి. రథాలు, గుర్రాలు, అశ్వముల బలం మనకు ఉపయోగపడదు అనే విషయం బైబిల్లో మనం గమనిస్తున్నాం.
ఈ రాజుగారి దగ్గర సైన్యం లేదా అంటే సైన్యం ఉంది, కానీ ఇంకో సైన్యాన్ని, మరికొంత సైన్యాన్ని డబ్బులు ఎదురిచ్చి మరి ఏర్పాటు చేసుకున్నాడండి. ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు తీరా దైవజనుడు వచ్చి ఎవరెవరినైతే ఎలా చేసుకున్నావు, ఎవరెవరైతే ఏర్పాటు చేసుకున్నావు ఆ సైన్యం అంతటిని కూడా తక్షణమే మరలా వాళ్ళ ఇంటికి పంపించేసాయి. చదువుతారా వాక్య భాగాన్ని? దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం అండి. ఐదో వాక్యం. సమకూర్చి యోధా దేశం అంతటి 379వ పేజీ అండి. పేజీ నెంబర్ 379. 5వ వాక్యం చదువుతున్నారు. 25:5. అమజ్యా యోధా వారిని అందరినీ సమకూర్చి యోధా దేశమంతటను బెన్యామీల దేశమంతటను వారి వారి పితరుల ఎండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించాడు. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధములకు పోదగినట్టు యోధులు 3 లక్షల మంది ఉన్నారంటండి. యోధులు ఉన్నారట. ఎవరున్నారు? యోధులు ఉన్నారు. ఎవరికి? చెప్పండి, ఎవరికి? అమజ్యా రాజు గారికి యోధులు ఉన్నారు. అయినా ఇప్పుడు ఇతనికి ఇంకా సైన్యం కావాలా, ఇంకా సైన్యం కావాలి. ఎందుకండి బాబు ఎట్లా ఆలోచన చేస్తున్నాడు అంటే, ఎంత సైన్యం ఉంటే అంత బలం, ఎంత సైన్యం ఉంటే అంత విజయం, ఎంత సైన్యం ఉంటే అంత ఘనత. ఎట్లా ఆలోచన చేస్తున్నాడండి? ఎట్లా? ఉన్నదెవరు అంటే పోనీ ఊరికే ముక్కేవారు మూలిగేవారు కాదటండి, యోధులే ఉన్నారు 3 లక్షల మంది. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో బాగా ఆలోచన చేస్తే ఇతను ఏం చేస్తున్నాడండి బాబు అంటే 3 లక్షల మంది యోధులైన సైన్యాన్ని పెట్టుకుని మరలా కొంతమందిని కూలికి పెట్టుకుంటున్నాడండి. కూలికి మన దగ్గర ఉన్న వాటితో తృప్తి పడకుండా, మన దగ్గర మనం కలిగి ఉన్న వాటి విషయంలో తృప్తి పడకుండా కొన్నిసార్లు చాలామంది ఇలాంటి వంకర ఆలోచనలే చేస్తుంటారండి. మన దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే 3 లక్షల మంది యోధులు ఉన్నారు. రాజుగారు 3 లక్షల మంది యోధులు. మరి వాళ్ళెందుకు? మరి వీళ్ళెందుకు? మరి ఆమె ఎందుకు? మరి వీడెందుకు అంటే విజయం అండి. ఏమిటండి? ఏం కావాలా? విజయం కావాలండి, జయం కావాలండి, బలమండి. ఎంతమంది ఉంటే అంత బలమండి. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, చాలాసార్లు విచిత్రం అనిపించిన జరిగిన వాస్తవ పరిస్థితి ఏంటంటే, యోధులు 3 లక్షల మంది ఉన్నప్పుడు ధైర్యంగా దేవుని పేరట యుద్ధానికి బయలుదేరవచ్చు. కానీ ఇతనికి దేవుడు కాదు, దైవజనుడు కాదు, సంఘము కాదు. ఎవరుంటే ఇతనికి ధైర్యం అంటే, ఇదిగో ఇంకా ఎక్కువ మంది ఉంటే. ప్రియ దేవుని ప్రజలారా, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు, కుటుంబ విషయాలు, ఈరోజు నీ దైనందిన జీవితంలో ఈ రోజున ఎవరిని చూసి నీకు ధైర్యం కలగాలి, ఏ విషయాలను బట్టి నీకు ధైర్యం కలగాలి? 3 లక్షల మంది యోధులు నీ దగ్గర ఉన్నా, దేవునికి సంబంధించినవన్నీ నీకే అనుగ్రహించిన, నీకు ఈ రోజున ఇంకా ఆలోచన, నీకు ఇంకా తృప్తి, నీకు ఇంకా సంతోషం, నీకు ఇంకా సమాధానం, నీకు ఇంకా ధైర్యము కలగట్లేదు అంటే కార్యాలు ఎట్లా జరుగుతాయి? బైబిల్లో రాయబడింది, ఒకని చేత ఏ కార్యమైనా చేయడానికి ఆయన సరిపోయిన వాడు కదా. ఆ రోజున సంసోను గారు యుద్ధం చేశాడా లేదంటే చేశాడు. ఎంతమందిని అంటే 1000 మందిని చంపేశాడు. ఎలా చంపాడండి బాబు అంటే, ఏమైనా గన్న పట్టుకున్నాడా, ఆయుధం పట్టుకున్నాడా, పోనీ ఏమైనా కుతంత్రాలు ఏమైనా చేశాడా, కుయుక్తిగా ఏమైనా దొంగచాటుగా ఏమైనా చేశాడా అంటే లేదు. ఒక గాడిద ఎముకొందటండి. అక్కడ ఏముందండి? గాడిద. 8 మందితోనైనా సరే రక్షణ అనుగ్రహిస్తాడు. ఆ రోజున 1000 మందిని చంపేశాడు కదా. ఎట్లా చంపేశాడండి బాబు అంటే, గాడిద పచ్చి దవడ ఎముకట్టండి. పోనీ ఎండింది కూడా కాదు. పచ్చి ఎముక ఎలా ఉంటుంది? నల్లగా కొద్ది మాంసం ఉండి ఏంటండి ఈగల వలత, లేదంటే అవి పీక్కుతుంటా పచ్చి దవడ ఎముక. ఆ దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడండి. 1000 మందిని. అంటే ప్రియ దేవుని ప్రజలారా, మన చేతిలో ఉన్న వాటి విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్న వాటి విషయంలో మనం విశ్వాసం కలిగి ఉండాలా? అవును, అక్షరాల లేఖన భాగాలు అవే చెబుతున్నాయి. 3 లక్షల మంది యోధులు ఉండగా మరలా ఏం చేశాడంటే,
కూలికి మరలా కొంతమందిని, ఎంతమందిని అట్టండి బైబిల్లో రాయబడింది చూడండి. ఇప్పుడు 6వ వాక్యం, మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి బేరం కుదిర్చాడండి. బేరం కుదుర్చుకున్నాడు. 200 మణుగుల వెండికి బేరం కుదిర్చాడండి. నీకు సైన్యం ఉందా? ఉంది. నీ సైన్యం సచ్చోళ్ళ, పుచ్చోళ్ళ, బలవంతుల, పరాక్రమశాలులు, యోధులు. మరి ఇంకెందుకు? ఇవేనండి, ఇవే కార్యక్రమాలు. ఆ తర్వాత 200 మణుగుల వెండి కుదిర్చేసి ఇప్పుడు ధైర్యంగా యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకుంటాడండి. మనం కూడా ప్రభు నామం పేరట బాగా గమనిస్తే కొన్నిసార్లు ఏవేవో బయట విషయాలను బట్టి కాస్త ధైర్యం తెచ్చుకుంటామే కానీ మనకున్న వాటిని బట్టి ఏ రోజున ధైర్యం రాదండి. మన దగ్గర ఉన్న వారిని బట్టి, ఈ రోజున కుటుంబాన్ని బట్టి, పెద్దలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, సంతానాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, దైవజనులను బట్టి, మనకున్న వాటిని బట్టి తృప్తి పడుతూ, దేవుడు మనకు అనుగ్రహించిన వారిని బట్టి సంతోషిస్తూ, మనం కలిగి ఉన్న వాటిని బట్టి ధైర్యంగా ఉంటామా అంటే లేదండి. ఎంతసేపు పొరుగింటి చూడండి, చాలా విచిత్రమైన స్వభావం కొంతమందికండి. విచిత్రమైన స్వభావం. నీకు యోధులు ఉన్నారు, సంతోషం కదా. మరలా బయట 1,00,000 మంది ఎందుకు? బయట వాళ్ళ సంగతి ఎందుకు? అసలు వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? అసలు వాళ్ళ సంగతి ఎందుకు? అసలు 1,00,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడట. ఎంత ఇచ్చేసాడు వాళ్ళకి? ఇచ్చేసాడు. ఇట్లే మన వాళ్ళు కాని వారి దగ్గర ఇవే కోల్పోతారండి, ఇవే పోగొట్టుకుంటారండి. ఇప్పుడున్నారు కొంతమంది పోగొట్టుకున్నవారు, లక్షలు పోగొట్టుకున్నవారు, బంగారం పోగొట్టుకున్న వాళ్ళు, ఈ రోజున గౌరవం పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు, ఈ రోజున పరిస్థితి అంతా ప్రశాంతత పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మనం కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషపడకపోతే, మనకున్న వాటిని బట్టి ఆనందించకపోతే, మనం కలిగి ఉన్న వాటిని బట్టి ఈ రోజున సంతోషిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవడం చేత కాకపోతే ఏమైనా పోగొట్టుకోవాలా? 200 మణుగుల వెండిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత చూస్తే 7వ వాక్యంలో దైవజనుడు ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, చూడండి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇజ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవనికి నీ తోడుగా ఉండడు. పోనీ ఈయన తోడుగా తీసుకెళ్లేది ఎవరు? ఈయన తోడుగా ఏర్పాటు చేసుకున్నాడే, ఈయన 1,00,000 మందిని సెట్ చేసుకున్నాడే, డబ్బులు ఎదురిచ్చి వాళ్ళకిచ్చి ఏర్పాటు చేసుకున్నాడే. వీళ్ళందరూ ఎవరండి పాస్టర్ గారు అంటే బైబిల్ చెబుతుంది దేవుడు వాళ్ళెవరికి, దేవుడు వీళ్ళెవరికి. ఈ రోజున కొంతమంది, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో గమనిస్తే, ఎవరితో ఈరోజు నీ సహవాసం, ఎవరితో నీ స్నేహం, ఈ రోజున ఎవరినయ్యా 200 మణుగులు వెండిచ్చి నువ్వు కూలి కుదుర్చుకున్నావే, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళలో ఎవరికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడంటే అనుకోవచ్చు. పోనీ అదో సంతోషం, సర్లే దేవుడు తోడుగా ఉన్నారు వాళ్ళకు కూడా. దేవుడుగా వారికి లేడండి. దేవుని ప్రజలారా, రాజుగారితో దైవజనుడు చెబుతాడు, రాజా, యెహోవా వీళ్ళలో ఎవరికి తోడుగా లేడు, ఉండడు. ఎందుకు ఉంటాడు? నీకు 3,00,000 మంది యోధులు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చేతి పని, నీ సంఘం, నీ దైవజనుడు, నీ దైవజనురాలు, ఈ అనుభవాలు దాటి, ఈ పరిస్థితులు దాటి ఎప్పుడైతే పరాయి చూపులు చూస్తావో, అది కుటుంబ విషయంలోనైనా, సంఘం విషయంలోనైనా, దైవజనుల విషయంలోనైనా, ఆదాయం విషయంలోనైనా, రాబడి విషయంలోనైనా ఎప్పుడైతే పరాయి చూపులు చూస్తావో, అదిగో దైవజనుడు అంటాడు, వాళ్ళెవరికి దేవుడు తోడుగా లేడు. ఇంకో మాట ఏంటంటే, తోడుగా ఉండడు. అయినా సరే నువ్వు పోవాలని నీకుంటే వెళ్ళు, యుద్ధం బలంగా చేసినా
హలో, చూసారండి? పో పో వెళ్ళు వెళ్ళు, యుద్ధం బలంగా చేసినా దేవుడిని శత్రువుల ఎదుట అండి, శత్రువుల ఎదుట నిన్ను, చూడండి ఎంత భయంకరమని డైరెక్ట్గా దైవజనుడు చెప్పేస్తున్నాడు, పాస్టర్ గారు చెప్పేస్తున్నాడు డైరెక్ట్గానే, ఏం భయపడట్లేదు. ఏ విషయాలు అవి? వాక్య విషయాలు, జీవితానికి ఉపయోగపడే విషయాలు. ఈ రోజున చాలా చోట్ల మనం పోతే సంఘాలలో, సహవాసాల్లో నడుస్తున్న చరిత్ర ఏంటండి బాబు అంటే, వాక్యం తప్ప మిగతావన్నీ డైరెక్ట్గా చెబుతారు. ఏంటండి ఏ విషయాలు డైరెక్ట్గా చెబుతారు? మిగతా అన్ని విషయాలు, కానుక ఎంత ఇవ్వాలో, దశమ భాగం ఎంత ఇవ్వాలో, ఇంకోటి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు రావాలో, ఏం చేయాలో, ఇవన్నీ డైరెక్ట్గా చెబుతారు. వాక్యం మాత్రం ముక్కుసూటిగా చెప్పడం చేత కాదు. వాక్యం మాత్రం సరాసరిగా డైరెక్ట్గా చెప్పడం, ఉన్నట్టుగా వాక్యాన్ని వివరించడం మాత్రం సాధ్యం కాదు. మిగతా విషయాలని చెప్తారండి. అయ్యగారు అంటున్నాడు, నీకు 3 లక్షల మంది యోధులు ఉన్నారు, అయినా వేరే 1,00,000 మందిని ఏర్పాటు చేసుకున్నావు. వాళ్ళతో కలిసి యుద్ధానికి పోవాలనుకుంటున్నావు. ఒకవేళ వాళ్ళలో ఎవరికి దేవుడు తోడుగా లేదు, నేను వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళినా శత్రువుల ఎదుట దేవుడు నిన్ను కూల్చేస్తాడు. అంటే యుద్ధం బలంగా చేసినా చేయకపోయినానా? చూడండి, యుద్ధం బలంగా చేసినా అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత ఆలోచన చేసినా, ఎంత పరిగెత్తినా, ఏది నీ కుటుంబం కాకుండా, నీ సంఘము కాకుండా, దేవుడు నీకు ఇచ్చిన సహవాసం కాకుండా, నీ దైవజనులు కాకుండా మించిన కార్యక్రమాలు చేస్తున్నావే, మించిన అనుభవాల్లోకి వెళ్తున్నావే. అలాంటప్పుడు యుద్ధం ఎంత బలంగా చేసినా, ఎంత జ్ఞానంగా చేసినా, ఎంత తెలివిగా చేసినా, ఆయన అంటాడు, శత్రువుల ఎదుట ఆయన నిన్ను కూల్చేస్తాడు. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రాజుగారు గమనించాల్సింది, నేను గమనించాల్సింది, మీరు గమనించాల్సింది, పెద్దలు గమనించాల్సింది ఏమిటంటే, నిలబెట్టడము పడవేయడము దేవుని వశమే కదా. అందుకని ఇప్పుడు కొద్ది సైన్యం ఉన్నా పర్వాలేదు, హల్లెలూయా. యోధులే అక్కర్లేదు, బలహీనులు ఉన్నా పర్వాలేదు, పచ్చి దవడ ఎముకున్నా పర్వాలేదు. కంపు కొడుతుందండి దవడ ఎముక అంటే. ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. ఆ కంపు కొడుతుందండి. కొంతమందికి అట్లా కంపు కొట్టారనుకోండి, ఇంట్లో మనిషి మీద మనసు పోద్దండి. ఉంటారండి అలాంటి వాళ్ళు, ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఆ మనిషి దగ్గర కంపు కొడుతుంది అనుకోండి, ఆ ఇంట్లో మనిషి మీద మనసు పోద్దండి. అట్లాంటి దుర్మార్గులుగా కూడా ఉన్నారండి. ఇంట్లో మనిషి సరిగా వస్త్రాలు సరిగా వేసుకోవడానుకోండి, వేసుకోదని పోతుందండి, మనసు పోతుందండి. దవడ ఎముక చాలు దేవుడు కార్యం చేయాలి అంటే. ఆమేన్. అది ఎంత కంపు కొట్టినా, ఎంత వాసన వచ్చినా జయమిచ్చే దేవుడు అదిగో ఆ దవడ ఎముకతోనే ఇచ్చాడండి. కొంతమంది చేసుకునే పనులు ఉంటాయండి, కొంతమంది విచిత్రంగా ఉంటుంది. ఈ మధ్య వచ్చే కదండి రకరకాల బట్టలు, విచిత్రంగా అండి. అదేదో ఆ మధ్య ఇప్పుడే చాలా కాలం వచ్చి ఆ నైటీ ఒకటి వేసుకుంటున్నారండి. చూడండి, ఇక ఇంటికి వస్తే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారనుకోండి, వేసేస్తారంతే. బయటికి వెళ్ళి పనికి వెళ్ళి వచ్చారని వేసేస్తారంతే. అని పిండి దేనికి రాస్తారు? నైటీ రాసేస్తారండి. అన్నం వండినప్పుడు, కూరలు వండినప్పుడు కూడా ఆ చేతి కూడా ఏంటి రాస్తారు? ఎంత విచిత్రమైన వ్యక్తులండి, ఇట్లా రాసి రాసేస్తుంటారండి. అదేదో తోర నీళ్ళు వెళ్తాక తోరేస్తారు. ఆ తోర మాదిరిగా పైనుంచి కింద వరకు చూడలేదండి మీరండి, పైనుంచి కింద దాకా ఒకేలా తోర మాదిరిగా. వీడు సోత్తాడో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చూసి వీడికి ఎక్కడికి వెళ్తాడండి ఫంక్షన్కి, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తాడు వీడు. వెళ్ళేసరికి అక్కడ సాంప్రదాయబద్ధంగా, ఎట్లా అండి, సాంప్రదాయబద్ధంగా చక్కటి కట్టుబొట్టు ఒక ఆమె చీరలో వచ్చిందనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడు? తప్పుగా కాదు, మా ఆవిడ కూడా ఎలా ఉంటే బాగుండు. ఎందుకంటే ఈ తోరను చూసి చూడండి, కుటుంబాలు పాడేది ఇలాంటి విషయాలు. ఇది విషయాలు, ఏ విషయం, చిన్న విషయం చాలు దేనికైనా.
ఇదే ఫలానా విషయం అనుకోవడం లేదండి. ఇవన్నీ తెలిసేసరికి మీ జీవితం సగం అయిపోతుంది. చిన్న విషయం చాలండి, చూసి ఈ అమ్మ నైట్ అనిపిస్తుంది వాడికి. ఆ మనసులో అలా ఒక విషయం పడిందంటే చాలు, ఆ విత్తనం పెరిగి మొక్కై మానవుతుంది. ఎంతసేపు లింగువేడి పాడేసి తిరుగుతుంటాడండి ఈయన. ఎవరో చక్కగా నీట్గా ఆ డ్రెస్ అయిన వాళ్ళు కనబడతారు. వాళ్ళు అదే పని. కాకపోతే పని ఉన్నప్పుడు ఒకలా, పని లేనప్పుడు ఇంకోలా చక్కగా నీట్గా. ఈడు అలా ఉంటే బాగుండు అనుకుంటుందండి ఈమె. చూడండి, విచిత్రమైన పరిస్థితులండి, విచిత్రమైన పరిస్థితులు. చాలామంది ఇట్లానే ఉంటారండి. ఇలాంటి పరిస్థితులు తారుమారైపోతుంటాయి. దవడ ఎముకతో అయిపోయిందండి. 3 లక్షల మంది ఉండగా మరలా వెండిని 200 మణుగులు వెండి సమకూర్చి ఇచ్చేసాడండి. ఇచ్చేస్తే ఇప్పుడైనా అంటాడు, నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎంత బలంగా యుద్ధం చేసినా శత్రువులు ఎదుట కోల్పోతావు అని చెప్పేస్తే, ఇప్పుడు ఈయన అంటాడు, పెద్ద ఆయన దైవజనుడు అంటాడు, పడగొట్టుటయు నిలబెట్టుటయు దేవుని విషయమే కదా. ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితాల్లో గమనించాల్సింది ఏంటంటే 3 లక్షల మంది కాదండి. మనం బైబిల్లో గమనిస్తే 300 మందితో వెళ్ళిన వాళ్ళు కూడా విజయాన్ని సాధించారు. ఆమేన్. ఉన్నారా లేదా? బైబిల్లో 300 మందితో వెళ్ళిన వారు కూడా విజయాన్ని సాధించారు. ఆ విషయం ప్రక్కన పెడితే ఒంటరిగా వెళ్ళిన చోట కూడా దేవుడు జయమిచ్చాడు. మరి ఎందుకు ఈ కార్యక్రమాలు నీ వ్యక్తిగత జీవితంలో? ఎందుకు ఇంకా ఈ రోజున విశ్వాసం కలగడం లేదు? ఎందుకు నమ్మకం కలగడం లేదు? నిలబెట్టేది ఆయనే కదా, కార్యాలు చేసేది ఆయనే కదా, దేవుడే కదా, ఏం చేసినా ఆయనే కదా చేయాలి. మరి ఆయన మీద కదా మన విశ్వాసం. ఈ రోజున మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కదా. మరి ఎందుకు 3 లక్షలని ఆలోచిస్తున్నావు? ఎందుకు ఈ రోజున ఇంకా వేరే ఆలోచనలు వస్తున్నాయి? 3 లక్షలు ఉండగా, 3 లక్షల మంది ఉండగా వేరే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ సంఘం ఉండగా వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? దైవజనులు నీ కొరకు దేవుడు ప్రతిష్ఠించి ఉంచగా నీకు మరో ఆలోచన ఎలా వస్తుంది? నీ కుటుంబం ఉండగా మరో ఆలోచన ఎందుకు వస్తుంది? విశ్వాసం లేదనే కదా దీని అర్థం. ఏంటండి ఏమి లేదని? విశ్వాసం లేదనే కదా. ప్రార్థనకు రమ్మంటే, కార్యక్రమం గురించి కోటానికి రమ్మంటే నువ్వు గొడుగు పట్టుకొచ్చావు అంటే ఏమి లేదని అర్థం, లేదనే కదా. గుడారంలో ఉండి నవ్వావు అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసం లేదనే కదా. రొట్టెలు మర్చిపోయారా? పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని యేసు ప్రభు చెప్పినప్పుడు మనం రొట్టెలు మర్చిపోయాం రా, అందుకనే దేవుడు మన దగ్గర సరిగ్గా అనలేక ఇలాగా అంటున్నాడు అనుకున్నారు అంటే విశ్వాసం లేదనే కదా. 3 లక్షల మంది ఉండగా మరలా వెండి బంగారం డబ్బులు అన్నీ ఎరేస్తున్నావు జనానికి అంటే ఏమి లేనట్టు? నీకు విశ్వాసం లేనట్లే కదా. అప్పుడు దైవజనుడు అంటాడు, చూడండి ఇప్పుడు 9వ వాక్యం అండి. అమజ్యా దైవజనుడితో అంటాడు, అమజ్యా దైవజనుని చూసి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదని అడిగినందుకు ఇప్పుడు ఇతని బాధ ఏంటండి? దైవజనుడు చెప్పాడు, విన్నాడు, సరే అయిందా మరి 200 మణుగులు వెండి ఇచ్చేసాను, మరి దాని సంగతి ఏంటి? దేని సంగతి? డబ్బులన్నీ పోగొట్టేశాడండి. లక్షలన్నీ ఆవిరైపోయినాయి. వెండి బంగారం అయిపోయింది అవలేదా? 200 మణుగులు వెండి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. తీరా ఇచ్చేసాడు, తీరా ఖర్చు పెట్టేశాడు, తీరా అయిపోయింది, తీరా ఆవిరైపోయింది. ఇప్పుడు మరి ఆ సంగతి ఏంటి? ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్తాడు వచ్చి? ఇప్పుడు అంటాడు, ఇప్పుడు 200 మణుగులు వెండి ఇచ్చేసాను, మరి దాని సంగతి అంటావు ఇప్పుడు అంటే. అప్పుడు దైవజనుడు అన్నాడు, చూడండి ఏమన్నాడు తెలుసా? దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా.
ఇక అంతా హెచ్చించి అంతా మాట్లాడకుండా సింపుల్గా పాస్టర్ గారు ఏమన్నాడంటే 200 మనుగులు పెట్టేశాను, మరి అట్లా ఇట్లా అలా అయిపోయింది, తెలియకుండా అయిపోయింది, అలాగా 200 మనుగులు వెండి ఖర్చు పెట్టేసాను, వాళ్ళకి ఇచ్చేసాను, మరి ఇప్పుడు వాటి సంగతి ఏంటి? పాస్టర్ గారు తీసుకొచ్చి ఇస్తాడండి. అప్పుడు పాస్టర్ గారు అన్నారు చక్కగా, ఏమన్నారు తెలుసా? దీనికంటే మరి అధికముగా దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. వదిలేసేయి. ఏం చేయాలా? వదిలేసేయి. సరే ఖర్చు పెట్టేసావు, తెలియలేదు, వదిలేసేయి. పొరపాటుగా పెట్టుబడి పెట్టేసావు, అయిపోయింది, వదిలేసేయి. ఇంక వాటి గురించి ఆలోచన చేయకు. నమ్మి ఇచ్చేసావు, అయిపోయింది, వాటి గురించి వదిలేసేయి. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, దైవజనుడు చెబుతాడు, వీటికంటే మరి అధికంగా దేవుడు నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున అనాలోచనగా, ఈ రోజున జ్ఞానం లేక, ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాల్లో ఏది పోగొట్టుకున్నారు, ఏది కోల్పోయారు, ఏది జారవిడుచుకున్నారు, వాటి గురించి పొరపాటును కూడా ఆలోచన చేయకుండా మీ వ్యక్తిగత జీవితంలో ముందుకు అడుగులు వేయండి. పోగొట్టుకున్నవి ఏదైనా సరే మరి అధికముగా దేవుడు నీకు ఇవ్వగలగన విశ్వాసం నీకుంటే చాలు. ఆమేన్. మరి అధికముగా దేవుడు ఇస్తాడండి. వదిలేయమన్నాడు, ఆ విషయం వదిలేసి. దేవుడు మరి అధికంగా నీకు ఇవ్వగలడు, ఆయన ఇస్తాడు. ఆయన ఎంతసేపు కొంతమంది ఆ వాటి గురించి ఆలోచన చేస్తే ఎలాగండి? ఆ విషయాలు 200 మనుగులు ఇచ్చేసావు. ఇప్పుడు ఇవ్వలేదని చెప్పండి, ఇచ్చేసావని గొడవ. ఇప్పుడు ఇంతకీ ఇలా అయిపోయిందని, అనవసరం విషయాలు తలదూర్చావని, సంఘము సేవకులు ఉండగా, పరిచర్య ఉండగా, నీ కుటుంబం ఉండగా, నీ బంధువులు ఉండగా, నీ స్నేహితులు ఉండగా, నీ రక్త సంబంధికులు ఉండగా, భర్త, భార్య, తల్లి, తండ్రి, అత్త, మామ, ఈ రోజున చెల్లి, బావ, మరిది, వీళ్ళందరూ ఉండగా, నీ సైన్యం నీకుండగా, నీ కుటుంబం నీకుండగా, నీ ఆస్తి నీకుండగా, నీ రాబడి నీకుండగా, పరాయి రాబడి మీద, పరాయి ఆదాయం మీద నువ్వు ఆలోచన చేసావనే కదా ఈ తంతంతా. ఇప్పుడు అంటాడు ఆయన, వదిలేసి, అయిపోయింది కదా, ఖర్చు పెట్టేసావు కదా, ఇచ్చేసావు కదా, మోసపోయావు కదా, సరే దీనికంటే దేవుడు అధికంగా నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇతను అంటే పోగొట్టుకున్న దాని గురించి ఏం చేయాలంటే దేవుడు ఇస్తాడనే విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది దైవజనుడు అతను చెప్పిందండి. పెద్దలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనలో కార్యం జరగాలి అంటే, మన కుటుంబంలో కార్యం జరగాలి అంటే, కార్యం మనం సాధించుకోవాలి అంటే, మేలు మనం అందుకోవాలి అంటే, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, మనలో ఉండాల్సింది ఏమిటంటే దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో అడుగులు వేయడమే. అంతకు మించి నువ్వేం చేసినా, అంతకుమించి మనం ఏం చేసినా అది మనకేమాత్రం ఆశీర్వాదకరం కాదు. ఒకవేళ ఏమైనా చేసినా నష్టం తప్ప లాభం అయితే ఏమీ లేదు. నష్టం తప్ప లాభం అయితే లేదు. అందుకని మనం విశ్వాసంతో దేవదేవుణ్ణి అడుగుదాం. ఆయన ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే ఎలా చేస్తాడు కార్యాలు? అత్యధికమైన కార్యాలు చేస్తాడు గనక ఆయన్ని అడుగుదాం, ఆయన దగ్గర వేడుకుందాం. మనలో ఉన్న విశ్వాసాన్ని కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన అడిగితే నిశ్చయంగా ఆయన కార్యాలు చేస్తాడు. సదాకాలము సంఘములో ఉండి మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎక్కడ వారు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకోబోతున్నాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రియా సోదరి సహోదరులారా, పెద్దలారా, విన్న విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడగాలి కానీ అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డలను గురించి, నీ వ్యాపారం గురించి, నీ వ్యవసాయం కొరకు, నీ రాబడి కొరకు, నీ ఆదాయం కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీకు కలిగిన సమస్తము కొరకు నువ్వు ఏదైతే విశ్వసించగలుగుతావో, ఏదైతే నమ్మగలుగుతావో, ఏదైతే ప్రభు పాదాల చెంత విశ్వాసంతో కార్యసాధకమైన తన శక్తి చొప్పున నువ్వు వేడుకోగలుగుతావో, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాన్ని నా దేవుడు నీ కొరకు చేయగలడు.
ఆయన అందుకు సరిపోయిన వాడు, సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యం నీ కొరకు నా దేవుడు చేయునుగాక, నీ కొరకు నా దేవుడు జరిగించునుగాక. అత్యధికమైన కార్యాలు నీ పక్షముగా జరుగునుగాక. అత్యధికమైన మేలు నీకు శీఘ్రమే సిద్ధించునుగాక. ఈ దినమే నా దేవుడు నీ పక్షముగా మేలు ప్రారంభించునుగాక. ఆ దేవుడు మేలు ప్రారంభించునుగాక. నాకున్న శక్తి కొంచెమే, నాకున్న బలం కొంచెమే, నా సైన్యం సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు, నా కార్యక్రమాలు ఉపయోగం లేనివి, నా ప్రయాస ఉపయోగం లేదు అని నిరాశపడుతున్న సోదరి సహోదరుడా, నా కుటుంబం అంతంత మాత్రమే, నా ఆదాయం అంతంత మాత్రమే, నా రాబడి అంతంత మాత్రమే అని నిరాశపడుతున్నావా? నా దేవుడు నిలబెట్టగలిగిన వాడు ఆయనే, పడగొట్టగలిగిన వాడు ఆయనే, పచ్చి దవడ ఎముకతో కార్యాలు చేయగలిగిన వాడు ఆయనే. నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే అక్షరాల దేవుని మహిమను చూస్తావు. అక్షరాల దేవుని మహిమను చూస్తావు. విశ్వసించు. రాజుకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. 3 లక్షల మంది సైన్యం ఉన్నా ఇంకా పక్క చూపులు చూస్తున్నాడు. ఈరోజు కూడా కొంతమంది పరిస్థితులు అలానే ఉన్నాయి. సంఘం ఉంది, అయినా పక్క చూపులు. దైవజనులు ఉన్నారు, అయినా పక్క చూపులు. కుటుంబం ఉంది, అయినా పక్క చూపులు. ఆదాయం ఉంది, అయినా పక్క చూపులు. నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిత్వాన్ని ఒకసారి అద్దం లాంటి దేవుని వాక్యమును దిద్దుకోవడానికి ఇష్టపడితే ఈరోజే నీకు శుభదినం ప్రారంభమైనట్లు. లేఖన భాగాలు స్పష్టంగా చెబుతున్నాయి. వాటి గురించి ఆలోచన చేయకు. సరే, నష్టపోయావు కదా, ఖర్చు పెట్టేసావు కదా, ఇచ్చేసావు కదా, నువ్వు ప్రభు వైపు చూడగలిగితే దానికంటే మరి అధికంగా దేవుడు ఇస్తాడు. కోల్పోయింది, పోగొట్టుకున్నది, ఖర్చు పెట్టేసింది, పెట్టుబడి పెట్టేసింది, నమ్మిచ్చేసింది, ఏదైతే ఉందో దాని గురించి ఆలోచన చేయకు. అయిపోయింది కదా, 200 మణుగులు పోగొట్టేసుకున్నావు, ఇచ్చేసావు. దాని గురించి వదిలేసి దేవుని వైపు చూడు. నువ్వు నష్టపోయింది అనుకుంటున్నావే, నువ్వు కోల్పోయాను అనుకుంటున్నావే, వాటికంటే అత్యధికంగా నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నా దేవుడు కోల్పోయిన దానికి రెట్టింపు నీకు అనుగ్రహిస్తాడు. నష్టపోయిన దానికంటే ఎక్కువ నీకు అనుగ్రహిస్తాడు ఆయన. ఇక పొరపాటును కూడా మరలా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళకు. ప్రార్థన. స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరొక కోణంలో తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ శక్తి మాలో ఉంచి ప్రతి కార్యాన్ని మీరే జరిగించుకోండి మీరు చెప్పిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ సువాసం ద్వారానే ప్రతి కార్యాన్ని మీరు జయించగలుగుతారని అయ్యా మరొకసారి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ సువాసం లేనివాడు తండ్రి అయ్యా నావాడు కాదని మీరు చెప్పుతున్న మాట కొరకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సువాసం కలిగి తండ్రి అయ్యా మాకున్న ప్రతి దాన్ని ప్రభువా ఈ సువాసంతోనే ప్రభు మా కార్యాలు తండ్రి చేసుకోవడానికి ప్రభు మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో వాక్యం ప్రతి వారి గుండెల్లో తండ్రి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు. నిరాశలో, నిస్పృహల మధ్యలో అయ్యా జీవిస్తున్న బిడ్డలకు తండ్రి ఒక నూతన ఉద్యోగాన్ని కలిగించండి ఇప్పుడే నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నూతన విశ్వాసాన్ని కలిగించమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవుడు మాకేం చేస్తున్నాడని, దేవుడు ఎక్కడున్నాడని అయ్యా ఆలోచిస్తున్న బిడ్డలందరికీ తండ్రి ఇప్పుడు ఒక నూతన అవకాశం నా తండ్రి మీరు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు తండ్రి. అయ్యా స్తోత్రం
స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నూతన విశ్వాసంతో ప్రభు అయ్యా అడుగులు వేసడానికి ప్రభు మీరు కృప చూపండి ప్రభు. నీ కొందనాలు తండ్రి. అయ్యా నూతన ఉద్యోగం కలిగించండి ప్రతి ఒక్కరికి నా తండ్రి. అయ్యా మా కుటుంబాలు కాక పక్క కుటుంబాలు నా తండ్రి మాకున్నవి కాక మాకున్న రూపాయి కాక పక్క రూపాయిని ఆశిస్తున్నాం తండ్రి. మేము ఆశిస్తున్నామేమో నా తండ్రి మీరు మాట్లాడారు ప్రభు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అలా లేకుండా ప్రభు మాకు ఇచ్చిన రూపాయలను తుప్పుతూ మాకిచ్చిన బిడ్డలతో తుప్పుతూ మాకిచ్చిన తండ్రి కుటుంబంతో ప్రభు అయ్యా తుప్పుతూ నా తండ్రి మీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. అటు వారు లేకుండా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. కుటుంబాలు నెమ్మది కలుగజేయండి, శాంతి సమాధానాలు కలుగజేయండి, ప్రేమ ఐక్యతలు కలుగజేయండి, అనురాగాలు కలుగజేయండి ప్రభు. అయ్యే కుటుంబాలను మీరు కట్టండి ప్రభు. నీ కొనపరిచి కాచి కాపాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానములు సదా తోడి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి పేరు పేరున అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి.